నవజాత శిశువులకు ఆసుపత్రి తల్లిబడి. పుట్టుకతో అనారోగ్యానికి గురైన పసిమొగ్గలకు సంజీవిని. తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకే పెద్ద దిక్కు. ఆ దవాఖానా 6 దశాబ్దాల చరిత్రలో ఇవన్నీ ముందు మాటలే. ఆ తర్వాత వినిపించేవన్నీ బొడ్డూడని బుడతల ఆర్తనాదాలే. సామర్థ్యానికి మించి రోగులు గడప తొక్కుతున్న సౌకర్యాలు నామమాత్రం, నిధులు తూతూ మంత్రం. వైద్యులు, నర్సులు, అత్యవసర పరికరాల కొరత ఇలా ఒకటేంటి, శనిలా పట్టి పీడిస్తున్న సమస్యలు కళ్లైనా తెరవని పసిగుడ్డల పాలిట శాపంగా మారుతోంది. రాష్ట్రంలోనే చిన్నపిల్లల ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్. ఈ దవాఖానాకు సుమారు 60 ఏళ్ల చరిత్ర ఉంది. దానికి తగ్గట్టు కొత్తగా సమకూరిన సౌకర్యాలేవీ పెద్దగా కనిపించవు. 500 పడకల సామర్థ్యమున్న నీలోఫర్కు నిత్యం 1000 మంది రోగులొస్తారు. ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతూ వస్తున్నా అందుకనుగుణంగా నిధులు వెచ్చించడం లేదు. ప్రభుత్వం ఏటా సిబ్బంది జీతాలతో కలిపి 7 నుంచి 10 కోట్ల రూపాయలే విదిలిస్తోంది. అందుకే నీలోఫర్లో సౌకర్యాలు నామమాత్రం, వసతులు తూతూ మంత్రం. నీలోఫర్లో వైద్యులుండే గదులు, కార్యనిర్వాహక విభాగాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన ప్రభుత్వం ప్రాణాలతో పోరాడే శిశువులను పడుకోబెట్టేందుకు అవసరమైన సౌకర్యాలను మాత్రం గాలికొదిలేసింది. శ్వాస అందక ఇబ్బంది పడే పిల్లలకు అవసరమైన వెంటిలేటర్లు, తక్కువ బరువుతో పుట్టేవారిని ఉంచే ఇంక్యుబేటర్ యూనిట్లు అరకొరే ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ఐవీ ఫ్లూయిడ్స్ ను నిధుల కొరత వల్ల ఆచితూచి ఇస్తున్నారనే అపభ్రద మూటగట్టుకుంది నీలోఫర్. ఇలాంటి పరిణామాలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఒక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒక యూనిట్ గా పరిగణించి ప్రతి 30 పడకలకు బాధ్యత వహించాలన్నది భారత వైద్య మండలి నిబంధన. 500 పడకలున్న నీలోఫర్లో ప్రస్తుతం 3/4 సిబ్బంది అందుబాటులో లేరు. ప్రతి శిశువుకు ఒక ఇంక్యుబేటర్ ఉండాల్సి ఉన్నా 2-3కి ఒకటి వాడుతున్నారు. నీలోఫర్లో ఉన్నదే 20 ఇంక్యుబేటర్లైతే అందులో 5 మూలన పడ్డాయి. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పిల్లలకు కనీసం మంచం ఏర్పాటు చేయలేని దుస్థితి. ఒకే మంచంపై 2 ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని నీలోఫర్లోని ప్రతి 100 మరణాల్లో 37 అలాగే జరుగుతున్నాయన్న యూనిసెఫ్ నివేదిక దౌర్భాగ్యానికి అద్దం పడుతోంది. నీలోఫర్లో రోజువారీ సగటు మరణాల సంఖ్య ఒకప్పుడు 6 నుంచి ప్రస్తుతం 15కు చేరింది. ఏటా 7,000 దాటుతోంది. ఈ ఆసుపత్రిని అవినీతి మహమ్మారి పీడిస్తోంది. పిల్లల అనారోగ్యాన్ని ఆసరా చేసుకున్న సిబ్బంది సేవకో రేటు కడుతున్నారు. వెంటిలేటర్ పెట్టాలన్నా, రోగిని పరీక్షించాలన్నా, మందులు సకాలంలో అందించాలన్నా ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. ఆసుపత్రిలో లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోయినా అడిగేవాళ్లే ఉండరు. ఇక మంచినీళ్లు, రోగి బంధువుల సౌకర్యాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మా అమ్మాయికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే తీసుకుని వచ్చినాము. అడ్మిట్ చేసుకుని ఇక సెలైన్ బట్టలని ఎక్కిచ్చారు అంతే. నార్మల్గా ఉందని చెప్పారు. ఆ ప్రాబ్లం ఏం తక్కువ కాలేదు. లోపల అసలు కిందనే ఉన్న బెడ్ సీట్లనే అవైలబుల్గా లేవు. కింద పడుకుని ఉన్నాం. వాటర్ అవైలబుల్గా లేదు. 2 రూపాయలకు ఒక బాటిల్ కొంటున్నాం. బాత్రూమ్ వచ్చినా కానీ ఇక్కడ 5 రూపీస్ పెట్టి బాత్రూమ్ చేస్తున్నాం అంతే. బయటనే చేస్తున్నాం. ట్రీట్మెంట్ అయితే తాను తానం చేసేందుకు 3 వార్డులకు ఒక్క బాత్రూమ్ ఉన్నది. అట్లా తానం చేసేందుకు వీలు లేదు. బయటకు వచ్చి 30 రూపాయలు ఇచ్చి తానం చేసి బట్టలు వండుకొని పోతున్నాం. డబ్బుల కోసం అని వచ్చిన ఇంకా కాకుండా చేయించుకున్నా 1000 రూపీస్ వస్తాయని అన్నారు. అయితే 200 వస్తాయి, 250 రూపాయలు వస్తాయి. అది తెల్ల కార్డు కావాలని అంటారు. అట్లయితేనే ఇస్తాము, లేకపోతే ఇయ్యము అని అన్నారు. నీలోఫర్ ఉన్నతాధికారులు మాత్రం ఇక్కడేం సమస్యలు లేవంటూనే త్వరలోనే ఆసుపత్రి పడకల సామర్థ్యం పెరుగుతుందని చెప్పుకొస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్లో పడకల సంఖ్య 500. ప్రస్తుతానికి విపరీతమైన రష్ ఉండడం వలన ఎప్పుడూ
బెడ్ సంఖ్య కంటే పేషెంట్లు ఎక్కువగానే ఉంటారు. గవర్నమెంట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది ఒకటి స్టార్ట్ చేయబోతుంది. అక్టోబర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవ్వచ్చని ఇంజనీర్స్ వాళ్ళు చెప్తున్నారు. అది 450 బెడెడ్. ఇది కాక ఇంకా గవర్నమెంట్ ఇంకా 500 బెడ్స్ ఎక్స్ట్రా శాంక్షన్ చేయడానికి ప్రపోజల్స్ అడిగింది. ప్రపోజల్స్ పంపించాము కూడా. అప్రూవ్ అయితే కనుక మొత్తం 1450 పడకల సంఖ్య పెరుగుతుంది. పేషెంట్స్ ఉండటానికి షెల్టర్ అంటే సత్రం లాగా వాళ్ళకి ఉంటాకి అటెండెంట్స్కి జిహెచ్ఎంసీ ద్వారా ఒక అగ్రిమెంట్ అయింది. త్వరలోనే వాళ్ళు తొందరగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఏటా వైద్య ఆరోగ్యం కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్న పాలకులు నీలోఫర్ ఆసుపత్రిని, అందులో సేవలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వైద్యం ఏ స్థాయిలో అందుతుందో అర్థం చేసుకోవచ్చు.